మంగళగిరిలో వెల్ విషర్ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, నందిగం వసంతరావు, బిషప్ రావూరి మోషేబాబు, కలపాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఎక్కువ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి ఇది చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ సంస్థకు ఇంకా ఆర్థికంగా ప్లస్ సామాజికంగా మంచి బలాన్ని ఇవ్వాలని ఆదేశిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశానికి నా ధన్యవాదాలు. ఇప్పటి నుంచి కూడా ఇలాంటి ఆలోచనలు కొంచెం చదువుకునేటప్పుడు కూడా ఎక్కువ ఉండేయండి. దాని మూలంగా నేను కొంచెం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత నాకు ఉన్న కోరికలని ఆచరణ రూపంలో తీసుకొచ్చాను. ఇది 1 year బిఫోర్ మన మదర్ తెరీసా జన్మించిన సందర్భంగా నేను ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాను. ఈ ఫస్ట్ యానివర్సరీ రోజున మీ అందరి వచ్చిన పెద్దల సహకారంతోనూ, మన కమిషనర్ గారి సపోర్టుతోనూ, మా టీం సభ్యులందరి సపోర్టుతోనూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని అనాథ పిల్లల సమక్షంలో దీన్ని చేయాలని కొనుక్కున్నాను. దీని అందరికీ సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు. ప్రియ బిడ్డ ప్రభుదాసు ఇటువంటి చక్కని ఆలోచన కలిగి ఈ వెల్ విషర్ అనేటువంటి యొక్క ట్రస్టీని ప్రారంభించడం అనేది దేవుడు అతనికి ఇచ్చినటువంటి చక్కని శ్రేష్టమైనటువంటి ఆలోచన. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి ఆశీర్వాదం అన్నాడు. నీతిమంతులు వర్ధిల్లటం పట్టణానికి ఆశీర్వాదం. అలాగే మంచి అనాథలకు ఈ రీతిగా ఆర్థికపరమైనటువంటి సహాయాలు సహకారి ఆలోచన కలిగి చేయటం అనేది మరి దేవునికి ఇష్టమైనటువంటి పని. పేదలను ఆదరించడం, అనాథలను చేరదీయటం అనేది మరి దైవ దృష్టిలో కూడా మంచి ఆలోచన అని, మరి వీరి యొక్క ఆలోచనలు యావత్తును కూడా మరి దేవుడు సఫలీకృతం చేయాలని, ఇది ఈ ట్రస్టీ ది వెల్ విషర్ ట్రస్టీ అంచెలంచెలుగా అభివృద్ధిని సాధించాలని దేవుని కృపను బట్టి దేవుని మనసారా నిండు మనసుతో ప్రార్థిస్తున్నాం. చెప్పులు కొడదాం. పాతకోటి చిన్న అమ్మాయి అమ్మ గడ్డం మాణిక్యమ్మ గారు